హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫ్యాషన్ కార్నర్. ఈరోజు మనము ఇంకో ఫ్రాక్ కుడదాము. 3 years బేబీ ఫ్రాకే. అదేంటంటే ఫుల్ సర్కులర్ ఫ్రాక్. ఫుల్ సర్కులర్ ఫ్రాక్ అంటే ఎక్కడ కింద స్కర్ట్కి, ఫ్రాక్ స్కర్ట్కి ఎక్కడ కటింగ్ అనేది రాదు, ఎక్కడ అటాచ్మెంట్ అనేది రాదనమాట. సో ఇంత పెద్ద సర్కిల్ వస్తుంది కంప్లీట్గా సర్కిల్ వస్తుంది అనమాట. ఎక్కడ మనకి ఓపెన్ అనేది రాదు. సో దీన్ని ఫుల్ సర్కులర్ అంబ్రెల్లా ఫ్రాక్ అంటారనమాట. నేను దీనికి ఏం చేశానంటే నెక్కి రఫుల్స్ వేసుకున్నాను. నెక్కి సింపుల్గా రఫుల్స్ వేసుకున్నాను. స్లీవ్లెస్ కుట్టాను అనమాట. ఈ స్లీవ్స్కి వచ్చేసి ఇటు ఆర్మ్ హోల్స్కి వచ్చేసి పైపింగ్ వేసాను. తర్వాత కింద వచ్చేసి ఈ పైపింగ్ ప్లస్ ఫ్రిల్స్ వేసుకున్నాను. సో టోటల్గా ఫ్రాక్ ఇట్లా వచ్చిందండి. ఓకేనా, బాగుందా? ఫ్రాక్ కంప్లీట్ ఫ్రాక్ ఇట్లా వస్తుంది అనమాట. సో దీన్ని మనము ఎట్లా కట్ చేద్దాం, ఎట్లా కుడదామో నేర్చుకుందాం. మనము దీని కటింగ్ కుట్టడం బేసిక్గా దీనికి 1 మీటర్ క్లాత్ సరిపోతుంది. ఇది ఎక్స్ట్రా తీసుకున్నాను నేను డిజైన్ కోసం. సో సేమ్ మెజర్మెంట్స్ మనం ఏం చేద్దామంటే క్లాత్ మీద కట్ చేద్దాం. 16 లెంత్తో నేను ఇది కట్ చేసానండి. 2 layers క్లాత్. ఓకే, 2 layers క్లాత్ 16 inches. దీన్ని కార్నర్ నుంచి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ 16 వస్తుంది. ఈ నుండి 16 అదే. ఇది 4 inchesకి మనము వేస్ట్ స్టార్ట్ చేద్దాం. 4 inches. to 12. సో ఇక్కడ నుండి ఇక్కడికి 12, ఇక్కడ నుండి ఇక్కడికి 12. ఓకేనా, బ్యాక్ కట్ చేశాను. ఫ్రంట్ నెక్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ మనం తర్వాత షేప్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి స్కర్ట్ కింద, ఇది వచ్చేసి పైన బాడీ. ఓకే, ఇది మనం అటాచ్ చేసి మనం కుట్టేద్దాము. ఇప్పుడు మనం ఫ్రాక్ కుడదామండి. ఫ్రాక్లో ఒక క్లాత్ తీసుకొని, స్ట్రైట్ క్లాత్, దీన్ని ఇట్లా ఈ కార్నర్ నుంచి, ఒక కార్నర్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని 1 inch లాగా మనం కట్ చేసుకోవాలి విడ్త్తో. నెక్ ఫినిషింగ్ చేయడానికైనా ఇట్లాంటి బియాస్ పీసెస్ అవసరం. ఇవి స్ట్రైట్గా ఉండాలన్నమాట. స్ట్రైట్గా ఉంటే కార్నర్స్లో ఇవి ఇట్లా స్ట్రెచ్గా, ఇది క్రాస్లో ఉన్నదైతేనే ఇట్లా స్ట్రెచ్ అవుతూ మనకి ముడతలు రాకుండా వస్తుంది అనమాట. అందుకని ఈ మెథడ్ మనం ఫాలో అవుతాము. ఒకటే అటాచ్ చేసుకొని ఒక పెద్ద రిబ్బన్ లాగా కుట్టేసుకుందాం. ఈ స్కర్ట్కి కింద వేస్తానన్నమాట నేను. ఓకే, ఇట్లా ఇట్లా ఈ సైజులో ఇది మొత్తం మనం చుట్టూ కుట్టేస్తాం. నెక్ పార్ట్కి వన్స్ కుచ్చులు కుట్టుకోవాలి. నెక్ ఈ రఫుల్స్ అన్నీ నెక్కి అటాచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి లైనింగ్ క్లాత్ కూడా మనం షోల్డర్స్ అతికించినాం కదా, వీటిని దీనిపైన పెట్టి మళ్ళీ ఈ రఫుల్స్ ఎట్లయితే కుట్టినామో సేమ్ దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ బాడీ లైనింగ్తో పాటు మనం రఫుల్స్ వేసుకున్నాము. దీన్ని ఉల్టా రైట్ సైడ్కి తీసుకుంటే ఇది నెక్ ఫినిష్ అయిపోయింది. ఇట్లా ఫ్రంట్ నెక్ రఫుల్స్తో వచ్చింది. ఈ విధంగా 2 ఆర్మ్ హోల్స్కి మనము పైపింగ్ క్లాత్ కాంట్రాస్ట్ కలర్ది పీస్ అటాచ్ చేసుకున్నాము. ఇది రాంగ్ సైడ్కి కుట్టాము. దీన్ని ఇట్లా టర్న్ చేసి మళ్ళీ ఇటు కింద మనం ఎట్లయితే పైపింగ్ వేసామో గేరకి అట్లా వేసి దీని మీద టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. నెక్ ఫినిష్ అయిపోయింది, ఆర్మ్ హోల్స్ ఫినిష్ అయిపోయింది.
ఇప్పుడు దీనికి మనము బాడీకి స్కర్ట్ అటాచ్ చేద్దాం.